అవధూత చింతన శ్రీ గురుదేవదత్త నర్మదేహర్. ఇవాళ మనం హైదరాబాద్ అత్తాపూర్లో ఉన్నటువంటి 1100 సంవత్సరాల పూర్వపు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. చాలా దివ్యమైన స్థానం. ఇక్కడ చరిత్ర మనం ఇక్కడున్న మన అర్చక స్వాములని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ కాల హనుమాన్ ఉన్నారు. ఏంటంటే ఈ స్వామివారికి సింధూర లేపనం ఉండదు, కానీ స్వామివారి శక్తి ఎంత అంటే భక్తుల్ని వారిని వచ్చి వారిని ప్రదక్షిణ చేసి వారిని ఏది వేడుకున్నా అనుగ్రహిస్తారు. అలాగే అనంత పద్మనాభ స్వామి వారు ఇక్కడ మహాలక్ష్మి సమేతంగా ఉన్నారు. ఇక్కడ పరమేశ్వర ఆలయం కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఈ క్షేత్రాన్ని ఒకసారి మనం చక్కగా దర్శించి అలాగే ఇక్కడున్న విశిష్టత అంతా కూడా మన భక్తులకు అందజేద్దాం. నమస్కారం. తాపూర్ భాగ్యనగరంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి క్షేత్రం. అనంత పద్మనాభ స్వామి స్వయంగా కొండలలో వెలిశారు. 1100 సంవత్సరాల పురాతనమైన ఈ దేవస్థానము. స్వయంగా అనంత పద్మనాభ స్వామి భక్తులకు కోరికలు తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ కొలువైనటువంటి దేవస్థానాలు అనంత పద్మనాభ స్వామి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు లక్ష్మీదేవి, వినాయకుడు, రుద్రదేవుడు, శివుడు, అలాగే ఆంజనేయ స్వామి. ఇక్కడ శ్రీ గణపతి వారు స్వయంభూవు. చూడండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎంత దివ్యమంగళమూర్తి స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిశారు. ఆంజనేయ స్వామి దక్షిణ ముఖము, అనంత పద్మనాభ స్వామిగా దాసుడుగా నిలబడ్డాడు, నమస్కరిస్తూ నిలబడ్డాడు. ఆంజనేయ స్వామి ఒక పునఃప్రతిష్టాపన, వ్యాసరాయలు పునఃప్రతిష్టాపన చేసిన వారు. ఈ దేవస్థానం ఒకటి మధ్వ సంప్రదాయమైనటువంటి దేవస్థానము. మధ్వాచారుల పరంపర అయినటువంటి శ్రీ ఉత్తరాది మఠాధీశులైన సత్యాత్మతీర్థులు శ్రీపాదుల వారి శిష్యులుగా ఉన్నటువంటి శ్రీ అనంతాచార్యులు మరియు సోదరులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దేవస్థానము ప్రతి ఒక్క కార్యక్రమాలు అన్నీ కూడా ఈ దేవస్థానము వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నది. సప్త ద్వారాల అవతల మనకి అనంత పద్మనాభ స్వామి వారు దర్శనమిస్తారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం మొదటి ద్వారం. 1100 సంవత్సరాల పురాతనమైన ఈ దేవస్థానము. స్వయంగా అనంత పద్మనాభ స్వామి భక్తులకు కోరికలు తీరుస్తూ ఉన్నాడు. 365 రోజులు స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం అనే ఒక ద్వారానికి ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా స్వామివారి దర్శనానికి ఉత్తర ద్వారం నుండి వెళ్ళాలి. రెండవ ద్వారం, మూడవ ద్వారం, నాలుగవ ద్వారం, వాళ్ళ మన భజన కార్యక్రమం ఇక్కడ స్వామివారికి సమర్పణ. 5వ ద్వారం, 6వ ద్వారం, 7వ ద్వారంలో స్వామివారి దర్శనం అవుతుంది మనకి. ఇక్కడ స్వయంభూవు 1100 సంవత్సరాల నాటి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దివ్యమంగళ స్వరూపం అమ్మవారిది. అమ్మవారు వచ్చేసి లక్ష్మీ రూపము, కానీ ఆయుధాలు పట్టుకొని ఉన్నది దుర్గా స్వరూపం. చాలా చక్కటి స్వరూపం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు
నందీశ్వరుణ్ణి చూడండి ఎంత సనాతనమైనది అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మోక్షయమామృతాత్. హర హర మహాదేవ శంభో శంకర. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఇది పురాతనమైనటువంటి దేవస్థానము. ఈ దేవస్థానంలో ప్రథమ మనము అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని, తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని, వినాయకుడిని దర్శించుకొని, రుద్రదేవులను దర్శించుకొని, చివరిగా ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనము ఒక కోనేరుకి ఒక ప్రదక్షిణం. ఈ కోనేరు అనేది మధ్యలో అన్ని దేవతలు రౌండ్గా ఉన్నాయి, మధ్యలో కోనేరు ఉన్నది. ఈ కోనేరు ఒక ఇదేమంటే ఇది జన్మేజయ మహారాజులు సర్పయాగ చేసినటువంటి యజ్ఞకుండము. మనకు ఆకారం కూడా మనకు నీళ్లు లోపల పోతుండగా మనకు యజ్ఞకుండం ఆకారం వస్తుంది. ఇది ఒక జన్మేజయ మహారాజులు సర్పయాగం చేసినటువంటి యజ్ఞకుండము. కోనేరు తీర్థం ఏమన్నా ఇంకా జలం ఇప్పుడు అభిషేకాలకు వాడడం జరుగుతుంది. ప్రతిరోజు అభిషేకానికి ఇదే జలం, ఇదే నీళ్లు వాడతారు. మన గుడిలో ఏదైనా ఉత్సవాలు అయితే ఇదే నీళ్లు వాడతారు. శుద్ధమైన నీళ్లు, పొల్యూటెడ్ కాకుండా. దీనికి మనం రక్షణగా కాంపౌండ్ వాల్ రీసెంట్గా ఒక సంవత్సరం కింద కాంపౌండ్ వాల్ కట్టాము. అది కూడా ప్రమోదాచార్య వాళ్ళ ఆధ్వర్యంలోనే అయ్యింది. కోనేరుకి రక్షణగా ఎవరు కూడా ఏమీ వేయొద్దు అనేది మనము ఇక్కడ ఈ కోనేరులో చేపలకు అవన్నిటికీ ఏమీ వేయనీయము. ఎందుకంటే మనం కాపాడుకునేది మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే ఒక సంకల్పంతో మనం కోనేరుని మనం పరిశుభ్రంగా ఉంచాలని ఇతర పదార్థ చేపలకు కానీ కూర్మలకు కానీ ఏమీ వేయనీయకుండా మనము వాటి ఆహారం ఏంటి అనేది జనాలు అడుగుతారు. అంటే వాటి ఆహారం మనకు నీళ్లు పరిశుభ్రంగా ఉండడానికి పైన వచ్చే బ్యాక్టీరియాని వాటి ఆహారం. ఆల్గే ఫంగీని అవి భుజిస్తున్నాయి. వాటిని నీళ్ళని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఏది పడితే అది వాటికి ఆహారంగా అందులో వేసి తీర్థ జలాలను అశుద్ధం చేయకుండా కాపాడుతున్నారు. చాలా మంచి విషయం ఇది. ఒక గోశాల ఉన్నది. గోశాల ఒక 700 ఆవులు గోశాలలో ఉన్నాయి. ఆ గోశాల వచ్చేసి మేనేజ్మెంట్ వచ్చేసి మనకు స్థలాలు, గోశాల అంటే దేవస్థానం గోశాల, మేనేజ్మెంట్ వచ్చేసి ఇతర జనాలు చేస్తున్నారు. మరి ఈ దేవస్థానం నిర్వహణ ఎలా కొనసాగుతోంది? ఇక్కడ వచ్చేసి మన సొంతంగా మన వంశపారంపర్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నది. అనంతాచార్యులు, మా ప్రధాన మాధవాచార్యులు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఓవరాల్ 6th జనరేషన్ అండి ఈ మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నది వంశపారంపర్యంగా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అనంతాచార్యులు వాళ్ళ సోదరులు అండ్ మరియు వాళ్ళ పుత్రులు ప్రమోదాచార్యులు. ప్రధానంగా అనంత పద్మనాభ స్వామి పూజ చేసేది ప్రధానము ప్రమోదాచార్యులు. వాళ్ళు అంతా మేనేజ్మెంట్ అన్ని చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు ప్రధాన ఉత్సవాలు జరిగేది వైకుంఠ చతుర్దశి, అనంత చతుర్దశి, దసరా, అమ్మవారికి వచ్చేసి దసరా, ఆంజనేయ స్వామి వచ్చేసి హనుమాన్ జయంతి, ఇక్కడ అలాగే శివరాత్రి. మరి ఇప్పుడు కొన్ని చోట్ల చూస్తూ ఉంటే కొద్దిగా మళ్ళీ దీనికి కొంచెం పూర్తి జీర్ణోద్ధరణ కాకపోయినా కొంత భాగం మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి అర్థమవుతోంది. మరి దానికి మీకు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఫండింగ్ ఉందా? ఇది పురాతనమైనటువంటి దేవస్థానం. ఫండింగ్ అనేది ఏమీ లేదు. మనము మన సొంతంగా అనేది చేస్తున్నాము. కొందరు భక్తులు సహకరిస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మనం డెవలప్మెంట్ అనేది చేస్తూనే ఉన్నాము. ఇంకా ఘోరంగా ఉండే, దీనికన్నా ఘోరంగా ఉండే అన్ని వ్యవస్థ అనేది ప్రమోదాచార్యులు వాళ్ళ స్వతహా ప్రమోదాచార్యులు, నేను, ప్రమోదాచార్యులు, ఇంకా మా 2 సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేస్తున్నాం. అసలు ఇది మొత్తం ఎంత భూభాగం? దీన్ని ఎన్ని ఎకరాలు? ఈ దేవస్థానం వచ్చేసి సుమారు 5 ఎకరాలలో దేవస్థానం ఉన్నది. బయట ఒకటి 3 ఎకరాలు ఉన్నది దేవస్థానం భూమి. ఇది ఈ సర్వే నెంబర్ 523 అనేది సర్వే నెంబరు. ఇది కాకుండా ఇతర వేరే స్థలాలు ఒక దగ్గర లేదు, వేరే స్థలాలు వచ్చేసి సుమారు ఒక 15 నుంచి 20 ఎకరాల భూములు ఉన్నది. అదన్నీ కూడా లిటిగేషన్ ఆక్యుపైడ్లో ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి భూమి అన్యాక్రాంతమైంది అంటారు, కబ్జా అయిపోయింది. అవునండి. మరి దాని గురించి ఏమన్నా పోరాటం చేస్తున్నారా? పోరాటం చేస్తున్నాం. అన్నీ కూడా కోర్టులలో నడుస్తున్నారు ఈ కేసు. ఓకే, మరి ఇప్పుడు ఒకవేళ దీనికి ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి
ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే ముందుకు వచ్చి ఏదైనా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలు స్వామివారికి అమ్మవారికి కైంకర్యాలు సమర్పించాలంటే ఏ రకంగా చేసుకోవచ్చు అండి. దానికి ప్రమోదాచార్యులు కాంటాక్ట్ అవ్వాలి. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, 9100414443. ప్రమోదాచార్యులు వారు వాళ్ళంతా కోఆర్డినేట్ చేస్తారు. ఇంకొకసారి నెంబర్ కాస్త మెల్లగా చెప్తారా? 9100414443. ప్రమోదాచార్యులు గారిది నెంబర్ ఇది. ఇవాళ ఇక్కడ మా నిస్వార్థ సేవ భజన బృందం వారిని భజన చేయమని ఈ ఆలయం వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడంతో ఇక్కడ భజన కార్యక్రమం మేము చేస్తున్నాము. దర్శించుకున్నారు కదా 1100 సంవత్సరాల పూర్వపు సనాతన సిద్ధమైన స్వయంభూ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానం. ఇప్పుడు హైదరాబాద్లో ఈ క్షేత్రానికి రావడానికి మార్గం ఏంటో చూద్దాం. మెహదీపట్నం నుండి శంషాబాద్ వెళ్లే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద పిల్లర్ నెంబర్ 161 దగ్గర ఎడమవైపుకి తిరిగితే కేవలం 200 మీటర్ల దూరంలో మీకు ఈ అనంత పద్మనాభ స్వామి వారి క్షేత్రం దర్శనమిస్తుంది. చాలా తేలిక, మీరు అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. కనుక మీకు అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళండి. మీకు చేతనైన సహాయం ఆ క్షేత్రాభివృద్ధికి చేయండి. తిరిగి ఇంకొక క్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త. నర్మదేహర్.